పుట్లూరు మండలంలోని కడవకలు గ్రామానికి పెన్షన్ పంపిణీ కోసం వచ్చిన సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మేడం గారికి సిపిఐ పార్టీ నాయకులు గ్రామంలోని ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కొరతపై వినతి పత్రం అందజేశారు. మండల కార్యదర్శి డి పెద్దయ్య మాట్లాడుతూ తక్కలపల్లి ఎస్సీ కాలనీలో శుద్ధి నీరు, వీధి లైట్లు, సైడ్ కాలువలు వంటి సమస్యలపై సచివాలయం వద్ద నిరసన తెలిపినా స్పందన రాలేదన్నారు. పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓలను కాలనీకి తీసుకెళ్లి మురుగునీరు, కంప చెట్లు, చీకటి సమస్యలు చూపించినా పరిష్కారం కానందున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలనీ అంతా మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పీచి మొక్కలతో నిండిపోయిన స్థితి ఏర్పడిందని, అంగన్వాడీ పాఠశాల పక్కనే నిల్వ నీటితో చిన్న పిల్లలు దుర్వాసన, దోమకాటుతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్లు లేక వర్షాల్లో బజార్లు బురదవుతున్నాయని, విష పురుగులు భయం ఎక్కువై వృద్ధులు, చిన్నపిల్లలు రాత్రి వేళ బయటకు రావడానికి కూడా బెంగపడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు చూసి వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి బాలు, డిహెచ్పిఎస్ మండల అధ్యక్షులు పెద్దన్న, నడిపి నారాయణ, సూర్యనారాయణ, చింతకుంట నారాయణ తదితరులు పాల్గొన్నారు. చిన్న కుంట వల్ల మురికి నీళ్లు ఆడవాడుతున్నాయి. క్లియర్ చేయలేదమ్మా. ఆ రోజు మనం రిసిప్ట్కి వెళ్ళాం కదా, మరి ఏమైంది? కట్టుకుంటున్నారంట. అది లేదు మేడం, నిన్ననే విఆర్ఓ గారు నుంచి పంచాయతీ సెక్రటరీ గారు మొత్తం పోయి కాలనీ అంతా తిరిగి అయితే నా దృష్టికి వస్తుంది. దాన్ని పెట్టి కంప చెట్లు ఎట్లా ఉన్నాయి మేడం, వాటర్ ట్యాంక్ నిరుపయోగం ఉంది. ఆ వాటర్ ట్యాంక్ కనపరాకుండా మొత్తం వనం మాత్రం ఇట్లా కంప చెట్లు పెరిగినాయి. రోడ్ అవకతవకలు వేసినాడు కాంట్రాక్టర్. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఎత్తులు వేసుకొని పోయినాడు. దాన్ని కూడా క్లియర్ చేయమని ఇంజనీర్ సార్ ఇక్కడే ఉన్నారు, అవి కూడా క్లియర్ చేపిస్తా ఉన్నాము. వాటర్ సమస్య తక్కలపల్లి ఆల్రెడీ నాకు దృష్టికి వచ్చింది. అంగన్వాడీ దగ్గర ఉన్న సమస్య, అది ఇంకుడు గుంతల గురించి ఆల్రెడీ మాట్లాడినాము, అది కూడా క్లియర్ చేస్తా ఉన్నాము. మేడం ఇప్పుడు మేడం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తప్పు చేసింది కొని వాళ్ళ ఇంటికి పంపించినది. ఇప్పుడు కూడా మీరు అదే తప్పు చేస్తే మిమ్మల్ని కూడా తాగనంపుతారు. పనులు చేస్తున్నారు.